హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం గురించి విందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం. నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని నీకు తిరిగి మరల ఇవ్వబోతున్నాను. ఒకసారి నా చేతిలో ఉన్నటువంటి ఈ విభూతిని అందుకోమని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. నీవు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరలా నీకు దక్కేటటువంటి అవకాశాన్ని ఈ బాబా మరొకసారి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో తెలుసుకొని, అలాగే దేని యందు కూడా అశ్రద్ధ కానీ నిరుత్సాహం కానీ చూపవద్దు. నీవు నాకు ఎంత ప్రియమైనటువంటి బిడ్డవో తెలుసా? నీకు ఇప్పటి వరకు కూడా నీకు ఏది చేయలేదని చెప్పి నా హృదయమందు నీకు అసలు స్థానమే లేదన్నట్టు చెప్పి అనుకొని బాధపడుతూ ఉంటున్నావు. ఇలా అసలు నువ్వు ఎలా ఆలోచించగలుగుతున్నావు? ప్రస్తుతం నీకు కావలసింది అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఎందుకంటే నీవు విసుగుపోయినటువంటి మనసుతో ఉన్నావు. అలాంటి మనసుతో నీకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు కూడా నీ మనసుకు బోధపడవు. అలాగే నీవు వాటన్నిటిని కూడా కొంచెం కూడా ఆలోచించకుండా పరిస్థితుల్లో నువ్వైతే ఉన్నావని నేనైతే ఎప్పుడు అనుకోవడం లేదు. ఎందుకంటే నీకు కలిగేటువంటి బాధలు కానీ అలాగే నీకు ఎదురైనటువంటి సమస్యల వలన నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా నిరుత్సాహం చెంది ఉంది. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు ముందు సరిగ్గా ఉండాలి. కాబట్టి అది రావాలి అంటే నీ ఆలోచనలు మొదట మంచి పాజిటివ్గా ఉండాలి. నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నావు. నువ్వేం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలి అంటే నువ్వు అంతకు ముందులా అస్సలు ఉండటం లేదు. నీ మనసును పూర్తిగా పనికిరాని వాటిపై దృష్టి సాధించేలా చేస్తున్నావు. నీ ఆలోచనలు చెడు వైపు వెళ్తున్నాయి. అలా చేసి కనుక నువ్వు సంపాదిస్తే నీకు అసలు అక్కరకు రాదు. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. నువ్వేమీ చేయకపోయినా కూడా మంచిదే, కానీ చెడు మార్గంలో మాత్రం వెళ్తే చాలా నష్టపోతావు. నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నా మాటలు నీకు బాగా అర్థమవుతాయని నాకు తెలుసు. నీకు కావలసింది తిండి, బట్ట. దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు. అన్నీ వాటంతటా అవే చేకూరేలాగా నేను చేస్తాను. కాదు నా ఇష్టం అని అంటావా? ఇక ఈ బాబా మాత్రం ఏం చేయగలడు చెప్పు? నేనేం చేయలేను. ఒకవేళ నేను నిన్ను జాలీగా వదిలేసిన కాలం మాత్రం అస్సలు శిక్షించకుండా ఉండదు. అలాగే నీ బాధ అంతా అసలు దేని గురించి? నీవు కొన్ని కోల్పోయావు, వాటిని మరలా తిరిగి పొందలేనేమో అన్నటువంటి భ్రాంతితో ఉన్నావు కదూ. ఆందోళన చెందవద్దు. అలాగే తొందరపడి ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ చెడు నిర్ణయాలను చెడు వ్యసనాలకు బానిస కావద్దు. నువ్వు వేటినైతే దూరం చేసుకున్నావో అనేటువంటి బాధలో ఉన్నావో, ఎన్ని రోజులు నీకు ఏవైతే దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరకు చేరేటటువంటి సమయం రాబోతుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? తిరిగి నువ్వు ఎప్పుడైతే ఈ చెడు వ్యసనాలన్నిటికీ కూడా దూరం అవుతావో, మంచి ఆలోచనలతో నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తావో, అలాగే వారందరితోనూ ప్రేమను పంచుతూ నీవు మునుపటిలా ఉంటావో, అప్పుడే నీకు తిరిగి ప్రసాదిస్తాను. నువ్వు కష్టపడినటువంటి కష్టార్జితం వేరెవరో దోచుకుపోయారు కదా. నువ్వు దానిని వదులుకొని ఎన్ని సమస్యలను ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు అన్నిటినీ కూడా వదిలేసి జీవితంపై విరక్తి చెంది కేవలం అసలు ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియదు అన్నట్టుగా నీ మనసు పాడైపోయింది. అలాగే నీ ఆలోచనలు నీ మనసును స్థిమితంగా ఉంచలేకపోతున్నాయి. నీవు ఈ విధంగా చెడు వ్యసనాలకు లోనై అందరిలోనూ అవమానాలు పడుతున్నావు. నీ శ్రమని ఎవరైతే దొంగిలించారో ఆ దొంగిలించిన వారే మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. నీ శ్రమను దొంగిలించవచ్చు, కానీ నీ ఆలోచనను మాత్రం వారు దొంగిలించలేరు. కాబట్టి వారికి
అభివృద్ధి ఉంటుందనుకోవడం కేవలం దారిద్ర్యం అవుతుంది. ప్రస్తుతానికి నీ శ్రమను దొంగిలించిన వారు అభివృద్ధి ప్రదంగా అడుగులు వేస్తున్నారు, సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ అదంతా కూడా ఉన్నాళ్ళ ముచ్చటే ఉంటుంది. వారిని చూసి అయ్యో, నా ఆలోచన విధానం, నేను చేసినటువంటి శ్రమ వీరికి ఎంత బాగా ఉపయోగపడుతుంది. నన్ను మోసం చేసి వారెంత సంతోషంగా ఉంటున్నారు. అయినప్పటికీ వారికి మాత్రం భగవంతుడు అంతా మేలు చేస్తున్నాడు. నేను ఎంత కష్టపడినా కూడా నేను సంపాదించినటువంటి ఆస్తి కానీ, లేదంటే నేను కష్టపడినటువంటి సొమ్మును కానీ వారు కాజేసి వారు సంతోషంగా గడుపుతున్నారని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, అబద్ధమైన అలాగే అబద్ధపు సొమ్ముతో వచ్చినటువంటి ధనమైన మూన్నాళ్ళ ముచ్చటగా వారిని సంతోషపరచవచ్చు, కానీ ముందు ముందు అదే వారికి ఎంత కష్టంగా మారుతుందో, జీవితంపై వారు ఎంత విరక్తి చెందుతారో నువ్వే తప్పక చూస్తావు. ఇప్పుడు వారు వచ్చేటువంటి సంబంధాన్ని చూసుకొని విర్రవీగుతున్నారు. మొదట ఎంత ఎదుగుదల కనిపిస్తుందో అంతకంటే ఎక్కువ రాబోయే కాలం అనేటువంటి సమస్యల వలన వారు అంత పాతాళానికి పడిపోతారు. ఇన్ని రోజులు నిన్నసలు కనీసం గుర్తించిన వారి ఎంట పరుగులు తీశావు. దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి అర్థమైంది కదా. ఇకనైనా ఎవరు ఏమిటో ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడు. నీవు చెడు వ్యసనాలకు బానిసవ్వడం వల్ల ఈ కుటుంబం అంతా కూడా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. నిన్ను మునుపటిలాగా తిరిగి వారు చూడాలని కలలు కంటున్నారు. కాబట్టి వారి ఆశలను అడియాసలు చేయవద్దు. అలాగే వారు నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వమ్ము చేయమని చెప్పి ఈ బాబా కూడా భావిస్తున్నాడు. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుంచి తొలగిపోతాయి. ఇకపై నుంచి అంతా ప్రశాంతతతో కూడినటువంటి జీవితం రాబోతుంది. నీ మనసు ఎంత ఒత్తిడికి గురవుతుందో నేను ప్రత్యేకంగా గమనిస్తూనే ఉన్నాను. అందుకు కారణం కూడా తెలుసు. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవడం అవకాశాన్ని నీకు కల్పించబోతున్నాను. కాబట్టి మునుపటి విధంగా నువ్వు చేసినటువంటి తప్పును మరలా చేయవద్దు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ప్రస్తుతం నన్ను పూజించకపోయినా, అలాగే బాబా అని తెలిసిన నువ్వు ఎలాంటి బాధ ఉన్నా సరే, అలాగే నువ్వు ఎలాంటి కష్టం రాబోతుంది అని తెలిసినా సరే, నీవు నన్ను తలుచుకున్నా లేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుతూ వస్తాను. అదే నా బాధ్యత. ఎంత ప్రేమగా సున్నితమైనటువంటి వాక్యాలతో సన్మార్గంలో నడిపించాలని చూస్తాను, అంతే విధానంగా నా బిడ్డలు సమస్యలతో, నిరుత్సాహంతో చెడు మార్గంలోకి అడుగు పెడితే మాత్రం నేను చూస్తూ భరించలేను. అలాగే వారికి ఎన్నో రకాల హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటాను. అలాగే ఈ ప్రయాణంలో నేను ఎప్పుడు కూడా ఒంటరినని బాధపడవద్దు. నేను నీకు సదా తోడుగా ఉండబోతున్నాను. నువ్వు ఒంటరి ఎలా అవుతావో చెప్పు. నీకు ఏ సందేహం వచ్చినా, భయం కలిగినా, నీకు ఏ దారి కనబడకపోయినా, ఎటువంటి నిర్ణయంను తీసుకోవాలని తెలియక సతమతం అవుతూ ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే, బాబా నన్ను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే విధానంగా, సన్మార్గంలో నడిచే విధానంగా తోడు నిలబడి దారి చూపించు అంటాడు. తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నా సూచన నీకు అందించేలా చేస్తాను. అప్పుడు నీకు సరైనది ఏదో నీ మనసుకు తప్పక తెలుస్తుంది. నన్ను అడుగుటకు మాత్రం నువ్వేమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నువ్వు కోల్పోయిన దాని వలన నాపై నీకు అనేక అనుమానాలు తలెత్తాయి. నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నేను అలా మార్చాయి. అందుకే నువ్వే కదా కుటుంబ పెద్దగా నిలబడేటువంటి సమయం నువ్వే ఇలా సందేహాలు వ్యక్తం చేస్తుంటే, ఇక రేపటి రోజులో నీ కుటుంబం కూడా ఎటువంటి బాధ్యతలు లేకుండా, మంచి చెడులన్నిటివి లేకుండా ప్రవర్తిస్తారు. కాబట్టి నువ్వే వారికి ధైర్యం చెప్పు. నువ్వు కోల్పోయినటువంటి దానిని తప్పకుండా నీ చెంతకు చేర్చేటువంటి బాధ్యత ఈ సాయిది. నన్ను నమ్ము. ప్రతిరోజు కూడా నీ విభూతిని తీసుకొని నీ నుదుటి రాసుకో. అలాగే ప్రతి క్షణం ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు. నీ అనుమానానికి దారి తీసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ సాయి చేసేటువంటి అద్భుతాలతో, చమత్కారాలతో ఈ సాయి అంటే ఏమిటో నీవు తప్పకుండా తెలుసుకుంటావు.
సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తావని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.